హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా వడ అండి. ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈరోజు వీడియోలో అయితే మసాలా వడ రెసిపీ చూసేయండి. ముందుగా మసాలా వడ కోసం నేను 1 కప్పు శనగపప్పు తీసుకుంటున్నానండి. అలానే 1/2 కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూను బాయిల్ రైస్ అండి, ఇడ్లీ రైస్ ఉంటాయి కదా, అవి తీసుకుంటున్నాను అనమాట. వడ క్రిస్పీగా రావడం కోసం బియ్యం వేసుకుంటే చాలా బాగా వస్తాయండి క్రిస్పీగా. ఈ పప్పుని ఒకటికి 2-3 సార్లు బాగా కడిగి 2 గంటల సేపు నానబెట్టుకోవాలండి. నేనైతే ఉదయాన్నే నానబెట్టేశాను, సాయంత్రం చేశాను అనమాట. సాయంత్రానికి ఇలా బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి 1-2 సార్లు కడిగేసి మళ్ళీ మనం పప్పు రుబ్బేసుకుందామండి. ఇక్కడ నేను పప్పు రుబ్బడం కోసం నేను మిక్సీలో వేయకుండా రోట్లో రుబ్బాలనుకుంటున్నాను అండి. రోట్లో అయితే చాలా బాగా వస్తాయన్నమాట, వాళ్ళు చాలా క్రిస్పీగా వస్తాయి. అందుకని చెప్పి రోట్లో రుబ్బుతున్నానండి. ఈ పప్పుని మరీ మెత్తగా రుబ్బకూడదు అనమాట, కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బాలండి. అప్పుడే మనకి వడలు చాలా బాగా, మసాలా వడలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ నేను కారం కోసం ఎండుమిర్చి తీసుకుంటున్నానండి, పచ్చిమిర్చి వేయట్లేదు. అలానే అల్లం కూడా నేను పప్పు రుబ్బుకునేటప్పుడే రుబ్బేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలండి. కొంచెం పప్పు పలుకులు పలుకులుగా ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అవి క్రిస్పీగా మనకి పంటికి తగులుతూ ఉంటాయండి. మరీ మెత్తగా రుబ్బేసుకున్నామంటే టేస్ట్ అంత బాగోదన్నమాట. మనము రోట్లో రుబ్బి చేసుకున్నామంటే మనకి హెల్తీగాను ఉంటాయి, మరింత రుచిగాను ఉంటాయండి. ఇక్కడ నేను టేస్ట్ కోసం రాళ్ళ ఉప్పుని పప్పు రుబ్బుకునేటప్పుడే వేసుకుంటున్నాను. వేసుకొని రుబ్బేసుకోవాలండి. పూర్వకాలం ఆడవాళ్ళంతా వంటలు ఇలానే చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ వంటలు రుచిగా ఉన్నాయి, అలానే వాళ్ళు హెల్తీగా కూడా ఉన్నారండి. మనము జిమ్కి వెళ్ళి జిమ్ చేసే అవసరం లేకుండా ఇలాంటి వస్తువులు రెగ్యులర్గా వాడడం వల్ల మనకి డైలీ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అన్నమాట. సో నేనైతే ఇప్పుడు రెగ్యులర్గా కొన్ని రోజుల నుంచి రోట్లోనే అన్నీ వేసుకుంటున్నానండి. చట్నీలు కానీ అలాంటివన్నీ నేను రోట్లోనే రుబ్బుకుంటున్నాను అనమాట. నేను వీడియో కోసమే ఈ రోల్ వాడటం లేదండి, రెగ్యులర్గా కూడా వాడుతున్నాను. ఇంకా మసాలా వడ కోసం మన గార్డెన్లో ఉన్న పుదీనా కోసుకుంటున్నానండి. నేను ఆకుకూర అయితే, తోటకూర అయితే ముందుగానే కోసి పెట్టేసుకున్నాను, వీడియో అయితే తీయలేదు. పుదీనా మాత్రం ఇప్పుడు కోసుకుంటున్నాను అనమాట. మనం పప్పు రుబ్బుకునేటప్పుడు వేసుకున్న అల్లం కూడా మన గార్డెన్లో అండి, అప్పుడు పండించుకున్న అల్లాన్ని నేను దాచుకొని వాడుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఉల్లిపాయ ఒకటి తీసుకొని కోసుకుంటున్నానండి. మీకు ఇష్టం అయితే ఎక్కువ ఇంకొక ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేను 2 ఉల్లిపాయలు తెచ్చాను కానీ ఒకటి మాత్రమే కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను అన్నీ ట్రెడిషనల్గా చేస్తున్నాను కాబట్టి నేను కత్తిపీటతో కోస్తున్నాను అండి. పప్పు రోట్లో రుబ్బుకున్నాను కదా, అందుకే కత్తిపీటతో కోయాలనిపించింది అనమాట. కత్తిపీట కూడా వాడతాను అనమాట నేను. సో అందుకని చెప్పి కత్తిపీటతో కోసుకుంటున్నాను అనమాట. ఈ పుదీనాని మనం ఇప్పుడు కోసుకున్న పుదీనాని కొంచెం కడిగేసి ఆకు దూసి అది కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం వల్ల మనకి పప్పులో ఆకుకూరలన్నీ కలిసిపోతాయి అన్నమాట. అలానే కరివేపాకు రెబ్బ కూడా మన గార్డెన్లోదేనండి. ఇంకా ఈ తోటకూర కూడా మన గార్డెన్లోదే, కాకపోతే వీడియో తీయలేదు, ముందుగా కోసి పెట్టుకున్నాను అనమాట. ఈ ఆకుకూరను కూడా, తోటకూరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా మనది ఆర్గానిక్ ఆకుకూర కాబట్టి టేస్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇవన్నీ ట్రెడిషనల్గా చేసుకోవాలని నా కోరిక అనమాట. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పప్పులో ఆకుకూర కట్ చేసి వేసుకున్నాం కదండి, అలానే అందులో సోంపు, గసగసాలు వేసుకోవాలన్నమాట. ఈ సోంపు గసగసాలు వేసుకోవడం వల్ల మసాలా ఫ్లేవర్ వస్తుందండి. వడలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట, టేస్టీగా. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ట్రెడిషనల్గా చేసుకున్నాను కదా, సో అలాంటప్పుడు స్టవ్ పైన ఎందుకు చేసుకోవాలని చెప్పి గార్డెన్లోనే పొయ్యి పెట్టుకుని
పొయ్యి పైనే చేసుకోవాలని అనుకున్నానండి. అందుకని చెప్పి గార్డెన్లోనే పొయ్యి పెట్టి వడలు అక్కడే కాలుస్తున్నాను అనమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువ బాగా మరిగిపోకూడదండి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే మంట తక్కువగానే పెట్టుకొని కాగనివ్వాలన్నమాట. ఒక్కసారిగా ఎక్కువ కాగిపోయిందంటే మనం వేసుకున్న వాళ్ళు లోపల వరకు ఉడకకుండా పైనే కాలిపోతాయి అన్నమాట. అలా కాకుండా కొంచెం మంట తక్కువలో పెట్టి కాల్చుకున్నారంటే కనుక ఆ మసాలా వడ అనేది లోపల వరకు ఉడుకుతుందండి. ఈ మసాలా వడని మామూలుగా వడలు చేసుకున్నట్టు పలసగా ఒత్తకూడదు. కొంచెం మధ్యలో షేపు కొంచెం ఉబ్బుగా వచ్చేటట్టే చేసుకోవాలన్నమాట. అలా చేసుకొని ఒక్కొక్క వడగా ఆ ఆయిల్లో సరిపడా వాళ్ళని ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఇవి బాగా కాలనివ్వాలండి. కొంచెం మంట తక్కువగా పెట్టుకుని లోపల వరకు ఉడికేటట్టు బాగా కాలనివ్వాలండి. ఇలా ఉబ్బుగా వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట. మసాలా వడల్ని పలసగా చేసేస్తే ఎక్కువ తొందరగా కాలిపోతాయండి. అంత టేస్టీగా అనిపించదు అనమాట. మసాలా వడ అంటే ఇలా చేసుకుంటేనే బాగుంటుందండి. ఇలా నేను రెగ్యులర్గా చేస్తుంటాను అనమాట. నా మసాలా వడకైతే ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఇవి మన గార్డెన్లో ఆకుకూరలతో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి అన్నమాట. ఈ మసాలా వడలు ఏ నాన్ వెజ్ కర్రీస్తో అయినా బాగుంటాయండి. ఫిష్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ, ఎలాంటి నాన్ వెజ్ కర్రీతో అయినా చాలా బాగుంటాయి అన్నమాట. అలానే ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. అలా నాన్ వెజ్ కర్రీస్ కాకుండా ఒట్టిగా తినాలనిపించలేదంటే కనుక టమాటా కచప్తో తింటే కూడా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇందులో మనం అన్ని రకాల ఆకుకూరలు వేసుకుంటున్నాం కాబట్టి మనకి పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. ఆకుకూరలు తినని పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టండి. వాళ్ళకి ఆకుకూరలు ఎలా అయినా వాళ్ళకి బాడీకి అందుతాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక్కడ నేను కొన్నిగా అన్ని వాళ్ళు చేసేసుకుంటున్నానండి. మొత్తం పిండి అంతా చేసేసుకున్నాను. డీప్ ఫ్రైలు చేసేటప్పుడు మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగానే చేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. కాకపోతే ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటున్నానండి. నేనైతే టమాటా కచప్తోనే తింటున్నాను అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.